ఓం నమః హరి ఓం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతో భాద్రపద మాస శుక్లపక్ష. ఈరోజు ద్వితీయ విశేషమైన రోజు. ఈరోజు వరాహ జయంతి. సాక్షాత్ వరాహస్వామి వారు ఈ బ్రహ్మాండంలో ఆవిర్భవించిన రోజు ఈరోజు. ఒక మహాన్ రాక్షసుడు ఈ భూమిని అపహరించుకొని వెళ్ళి నరకకోటలో దాచి ఉంచేస్తే వరాహస్వామి అవతారంగా మహావిష్ణు ఆవిర్భవించి అతన్ని వధించి భూమిని అపహరించుకొని వెళ్ళి నరకకోటలో దాచి ఉంచేస్తే వరాహస్వామి అవతారంగా మహావిష్ణు ఆవిర్భవించి అతన్ని వధించి ఆ భూమిని మళ్ళీ ఈ బ్రహ్మాండంలో కక్షలో చేర్చారు అనే ఒక అద్భుతమైన ఒక కథ వరాహ పురాణం కూడా ఉంది. అందులో ఎంతో విద్వత్, ఎంతో వేదానికి సంబంధించింది, శాస్త్రానికి సంబంధించింది, జ్యోతిష్యానికి సంబంధించింది, నక్షత్రాలకి సంబంధించింది, గ్రహాలకు సంబంధించింది, ఖగోళ శాస్త్రం, భూ విజ్ఞానం ఇవన్నీ కూడా వరాహ పురాణంలో వచ్చే కొన్ని శ్లోకాల్లో ఉంది. ఆ శ్లోకాలతోనే ఎంతోమంది గొప్ప సైంటిస్టులు వాటిని చదివి అర్థాలు తెలుసుకొని ఈ ప్రకృతికి ఎన్నో ఒక అద్భుతమైన విశేష సందేశాల్ని అందించారు. దీంట్లో వరాహ పురాణం మాత్రం చాలా గొప్పది. ఎందుకంటే ఈ కలియుగం జన్మించడానికి ముందే వరాహస్వామి అవతారంగా భూమి ఎక్కడ ఉంది, భూమికి ఏ దిశలో ఏ గ్రహాలు ఏ దిశలో ఉంటాయి, అవి ఎలా పనితీరు, ఇవన్నీ కూడా ఖగోళ శాస్త్రం కదా. వాటిని పురాణాల్లో తెచ్చిపెట్టారు వేల సంవత్సరాలు వెనుక. అంటే ఆలోచించండి, మన పూర్వీకులు ఎంత విజ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఖగోళ శాస్త్రంలోనే అద్భుతమైన శాస్త్రాన్ని ప్రపంచానికి అందించింది ఈ భారతదేశం అని. అయితే ఈరోజు మనమందరూ కూడా వరాహస్వామి జయంతి ప్రయుక్తంగా మనమందరూ కూడా ఓం నమో భగవతే వరాహాయ నమః అనే నామాన్ని జపించాలంట. ఎవరైతే ఓం నమో భగవతే వరాహాయ నమః అని జపిస్తారో వాళ్ళకి ఇంట్లో ఆపదలున్నా, ఇంటి బయట ఆపదలున్నా, మరియు భూమిలో ఆపద ఉన్నా, మరియు మనం పొలం పని చేస్తూ ఉంటే అక్కడ ఆపదలున్నా, దారిలో ఆపదలున్నా, మరియు మన గృహాన్ని నిర్మాణం చేయడానికి ఏదైనా ఆటంకాలు కలుగుతూ ఉంటే, లేదా భూయోగం గృహయోగం రాకపోతే వీటన్నిటికీ కూడా అద్భుతమైన పరిష్కారం వరాహస్వామి. మీకందరికీ ఒకటి తెలుసా, వెంకటేశ్వర స్వామి వెళ్ళి వరాహస్వామి దగ్గర నమస్కరించి అడుగుతారంట, స్వామి నేను ఉండడానికి చోటు కావాలి అని. అప్పుడు వరాహస్వామియే ఆ వెంకటేశ్వర వైభోగాన్ని ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో తిరుమలలో వరాహస్వామి ఆ ఒక వెంకటేశ్వర స్వామి వారికి అక్కడ చోటునిచ్చారు అని. అందుకే ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనానికి ముందు వరాహస్వామిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శిస్తేనే ఆ పరిపూర్ణమైన పుణ్యఫలము అని చదువుకుంటున్నాం. అయితే ఈరోజు వరాహ జయంతి రోజు మనమందరూ కూడా మంత్రబలంలో ఓం నమో భగవతే వరాహాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం నమో భగవతే వరాహాయ నమః. ఓం నమో భగవతే వరాహాయ నమః. ఓం నమో భగవతే వరాహాయ నమః. మన జీవితంలో సంస్కారం అనేది మనకి గౌరవాన్ని ఇస్తూ ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడైతే మనము వివేచన అనే దాన్ని మనసులో ఉంచుకొని పనితీరుని ఆచరిస్తూ ఉంటే అదే గొప్పదవుతూ ఉంటుంది. సంస్కారం లేకుండా, వివేచన లేకుండా మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎటువంటి గుర్తింపు ఉన్నా, ఏం చేస్తున్నా అది శూన్యానికి సమానము అని అర్థం.
తల్లి తండ్రికి మంచి పుత్రుడిగానో మంచి పుత్రుడిగానో మీరు గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు మీ అమ్మా నాన్నలు అయి ఉంటారు కాబట్టి మీలో మిస్టేక్స్ కనబడవు. అదే స్నేహితులు మీలో మిస్టేక్స్ కనబడకపోవచ్చు. ఎందుకు మీలో మిస్టేక్స్ స్నేహితుల్లో కనబడవు అంటే మీ స్నేహితులే అలాంటి వాళ్ళు కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టుగా మీరుంటారు, మీకు నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు కాబట్టే అక్కడ స్నేహం కుదురుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా మనకి సంస్కారాన్ని అందించలేకపోవచ్చు. కానీ వీటన్నిటిని పక్కన పెడితే మూడో వ్యక్తులకు అనామికలకు మాత్రమే తెలుస్తుంది మీరు సంస్కారవంతుల, మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, మీ పనితీరేంటి, మీ జీవితం ఏంటి అని మూడో వ్యక్తికి తెలుస్తుందంట. గుర్తుంచుకోండి, బంధువులు పొగడుతున్నారనో, వాళ్ళు మిమ్మల్ని ధిక్కరిస్తున్నారనో, లేదో స్నేహితులు పొగడుతున్నారనో, లేదా వాళ్ళు ధిక్కరిస్తున్నారో అనో మీరు వీటి రెంటిని సరిసమానంగా తీసుకుంటే మాత్రమే మీ జీవితం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా కూడా అంతే, మన జీవితంలో మనల్ని సరిదిద్దే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం గురువులు మాత్రమే. పూర్వంలో గురుకులంలో ఎంతోమందికి పాఠాలు, ఎన్నో విద్యలు నేర్పిస్తూ ఉండేవారు. అప్పుడు అందరూ విద్యావంతులు అయ్యేవారు. గురుదేవో భవ అంటూ గురువుకి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. పుట్టినరోజు వస్తే ఎవరైనా ముందుగా గురువుకి వెళ్ళి నమస్కరించి వచ్చేవారు. అంత గొప్ప సంప్రదాయంలో మనం జన్మించి వస్తూ ఎటువంటి పరిస్థితులు అయిపోయాయి అంటే గురువుని ధిక్కరించడం, గురువుని నిందించడం, గురువుల్ని దూషించడం మరియు వాళ్ళని అవాక్య శబ్దాలతో నిందించడం. మీరు జీవితంలో ఎవరిని ఎలా ఉపయోగం చేసుకున్నా, ఎవరిని ఏం నిందించినా దానివల్ల మీకు లాభాలు నష్టాలు వస్తాయో లేదో అది మీకు తెలిసి ఉంటుంది. కానీ పురోహితుల్ని కావచ్చు, బ్రహ్మ జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు కావచ్చు, ఆచార్యులు కావచ్చు, ఋత్వికులు కావచ్చు, భగవంతుని సేవలో ఉన్నవారు ఎవరినైనా ధిక్కరించినా, వాళ్ళని అవాక్య శబ్దాలతో దూషించినా, వాళ్ళని అపహాస్యంగా చేసుకున్నా మీ జీవితం ఆ రోజు నుంచి సర్వనాశనానికి మొదటి మెట్టు స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతినిత్యము ఏదో ఒక విధానంగా భగవంతుని ప్రార్థన కావచ్చు, భగవంతుని పూజ కావచ్చు, భగవంతుని రోజు కూడా వాళ్ళ పాదాలని శుభ్రం చేస్తూ పూజిస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి. అందుకే జీవితంలో ముందుగా తల్లి తండ్రి పిల్లలకి మంచి సంస్కారం నేర్పించాలి. మీకందరికీ మంచి మాటగా తెలియచేస్తున్నది ఏంటంటే ఈరోజు జాగ్రత్తగా వినండి. ఒక గురువు ఎంతోమంది ఉత్తమ విద్యార్థుల్ని చేసి ఉంటాడు, కానీ వాళ్ళ కొడుకు మాత్రం ఉత్తమ విద్యార్థి చేయలేకపోయాడు. ఎందుకంటే ఒక ఉత్తమ గురువు ఎంతోమంది శిష్యులను సృష్టించాడు, తన కొడుకుని ఎందుకు సృష్టించలేకపోయాడు అంటే ఈ శిష్యులందరినీ శిష్యులుగా స్వీకరించాడు, కొడుకుని మాత్రం అతను శిష్యుడిగా స్వీకరించలేకపోయాడు. కొడుకుని కొడుకుగా చూశాడు కాబట్టే అతను ఉత్తముడు కాలేకపోయాడు అని ఒక గొప్ప గురువు తెలియచేస్తాడు ఈ మాటని. మీరు అర్థం చేసుకోవాలి, ఎవరిని ఏ దృష్టితో చూస్తే వాళ్ళు అలా అవుతారు. ఒక గురువు అందరినీ శిష్యులుగా చూస్తేనే వాళ్ళు ఉత్తమ విద్యార్థులు అవుతారు. ఆ శిష్యుల్ని స్నేహితులుగా అనుకుంటే వాళ్ళ జీవితం మీరు పాడు చేసినట్టే. అదే విధానంగా అన్ని చోట్ల అన్ని రంగాల్లో అందరూ కూడా చేయాల్సినది ఒకటే, ఎవరికి ఏ స్థానమో వాళ్ళని ఆ స్థానంలో ఉంచితేనే వాళ్ళని అద్భుత వ్యక్తులుగా మీరు మార్చచ్చు. ఆ స్థానానికి విలువనీయకుండా ఆ స్థానంలో వేరే స్థానాన్ని మీరు కల్పించుకుంటే అప్పుడే ఆ స్థాన దోషం అనేది వాళ్ళకి తగిలి వాళ్ళ జీవితంలో అంధకారం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దీని అన్నిటికీ చెప్పాలి అంటే ఒక అద్భుతమైన ఈ చిన్న కథకి ఒక చిన్న సారాన్ని చెప్తా వినండి. త్రేతాయుగం గుర్తు తెచ్చుకుంటే శ్రీరాముల వారు యుద్ధం ఆఖరిలో రావణాసురునిపై బాణప్రయోగం చేసి అతను కింద పడిపోయి ఉంటే హతం అయిపోతున్నాడు అనే సమయంలో అందరికన్నా సంతోషం ఎవరికి అంటే ఇక్కడ శ్రీరాముల వారు చుట్టుపక్కనున్న సైన్యానికి చాలా అద్భుతమైన ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. దానికన్నా శ్రీరాముల వారి కన్నా సంతోషంగా లక్ష్మణుడు ఆ ఒక అనుభూతిని చెందుతూ ఉంటాడు. ఆ సమయంలో లక్ష్మణ, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచానికి ఏదైనా తెలియచేసేటట్లయితే 4 మాటల్లో తెలియచేయి అని వెళ్ళడుగు అంటే, నేను వెళ్ళను అంటే నా ఆజ్ఞను వెళ్ళు అంటాడు. అప్పుడు ఆ లక్ష్మణుడు వెళ్ళి ఆ తల దగ్గర నిల్చుకొని, రావణ, ఏదైనా ప్రపంచానికి మంచి సందేశం ఇచ్చేటట్లయితే ఇచ్చేసి వెళ్ళు అని అడగగానే అప్పుడు ఇతని ముఖం చూసి ఇలా తల తిరుక్కుంటాడు. అప్పుడు ఆహా, రావణుడికి కాసేపులో చనిపోతాను అంటే ఇంకా అహంకారం తగ్గలేదే అని చెప్పి అప్పుడు శ్రీరాముల వారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య,
అతనికి అహంకారం తగ్గలేదు. నేను వెళ్ళి అడిగినా కూడా నన్ను చూసి అలా తిరిగాడు అన్నయ్య అంటే, నువ్వు ఎక్కడ వెళ్ళి అడిగావు అంటే, అతని తల దగ్గర నిల్చుకొని అడిగాను అంటే, ప్రపంచానికో నీకో 4 మంచి మాటలు చెప్పు అని తల దగ్గర నిల్చుకొని అడగడం కాదు, కాళ్ళ దగ్గర నిలబడి అడగాలి. అప్పుడే ఆయన తెలియచేస్తాడు, రావణాసురుడు నాకి చెడ్డోడైండొచ్చు, ఈ ప్రకృతికి చెడ్డోడైండొచ్చు, కానీ అతను పూర్వాజితం అన్నీ మనం చూసేదైతే పూర్వంలో అతను జయా విజయుడు. అతనికి 36 జన్మలు మహావిష్ణువుకి సేవ చేసుకొని భూలోకంలోనే ఉంటూ తర్వాత వైకుంఠానికి రావాలి. లేదు అంటే కేవలం 7 జన్మాల్లోనే దాన్ని ముగించుకొని రావాలి అంటే విష్ణుకి శత్రుగా మారి ఇక్కడికి రావచ్చు. ఈ ఆప్షన్ మీకే అని బ్రహ్మ మానస పుత్రులు అడిగితే, అప్పుడు అన్ని జన్మాలు వైకుంఠం నుంచి దూరంగా ఉండడం, ఆ స్వామివారు సేవ చేయకుండా, దానికన్నా నేను చెడ్డవానిగానే 7 జన్మలో ముగించుకొని వచ్చేస్తాను అంటే, అప్పుడు తథాస్తు అన్నప్పుడు వాళ్ళు పాపం ఆ వాళ్ళంతకు వాళ్ళే కోరుకుంటూ ఇక్కడ విష్ణుకి అన్ని చోట్ల శత్రువుగా మారుతూ వాళ్ళు త్వరలో మళ్ళీ వైకుంఠాన్ని చేరుకుంటారు. అంటే ఇక్కడ రావణాసురుడు తప్పేమైనా ఉందా అని మనం ఆలోచించాలి కదా. కొన్ని కారణాలంటే ఒక మనిషి శత్రువుగా మారాలంటే కారణాలు సృష్టి అవుతాయి. అలా సీత అపహరణం అనేది కారణం సృష్టి అయింది, అతను మరణించాడు. అయితే ఈరోజు మీకు అందరికీ ఈ కథలో ఉన్న సారాంశం తెలియచేసేది ఏంటంటే, ఎప్పుడు కూడా ఏదైనా మనం పొందాలి అంటే గురు దాసోహత్వం భుజించాలంట. గురు దాసోహత్వం. అందుకే ఆయన తెలియచేసి వెళ్ళాడు, ఎవరిదైనా ఏదైనా తెలుసుకోవాలి, ఎవరిదైనా ఏదైనా నేర్చుకోవాలి అంటే భవిష్యత్తులో వాళ్ళ పాదాల దగ్గర నిల్చుకొని మీరు అడిగితే గురువులు ఏదైనా అందిస్తారు. అలా గురువుకి పాదసేవ చేయడమే మొదటి సంస్కారము. అది మీ పిల్లలకి, కుటుంబ సభ్యులకి దాన్ని అభివృద్ధి చేయండి అని తెలియచేస్తాడు. రెండోది, ఈరోజు మీరందరూ కూడా విజయోత్సవాన్ని ఆచరిస్తున్నారు కదా, దీనికి ఒకటే కారణము. ఆ కారణం ఏంటంటే, యుద్ధం జరిగే సమయంలో మీ తమ్ముడు నీతో ఉన్నాడు, కానీ అదే నా తమ్ముడు ఏ బాణము నాపై ప్రయోగం చేస్తే నా శరీరంలో ఉన్న అమృతము బయటకు వచ్చి నాకు మరణం ప్రాప్తిస్తుందో ఆ రహస్యాన్ని మీ చెవులో చెప్పాడు. అందుకే ఈరోజు నాకు మరణం ప్రాప్తించింది. జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా, ఏం జరిగినా కుటుంబస్తులు తోడుంటే ప్రపంచాన్నే గెలవచ్చు అనేది రెండో మాటగా తెలియచేస్తున్నాను శ్రీరామ అంటూ నమస్కరిస్తాడు. ఈ చిన్న కథలో ఉన్న అంతరార్థం, కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండండి. మీరు ఒకటిగా ఉంటే ఆ కుటుంబం పెద్దగా ఉంటుంది. మీ స్వార్థం కోసం కుటుంబాలపై మీరే గొడవలు పడుతూ విడిపోయి దూరంగా అయిపోతే ఆఖరికి రేపు ఏదైనా కష్టంలో చిక్కు వేసుకుంటే మనవాళ్ళు అనడానికి ఎవ్వరు లేకుండా అయిపోతారు. దీన్ని కాస్త జాగ్రత్తగా గమనించండి అనేదే ఈరోజు మంచి మాట. ఈరోజు దివ్యమైన తారాబలం. ఈరోజు ఉత్తరా నక్షత్రం కాబట్టి అశ్విని, మక, మూలా నక్షత్రం వారికి విపత్తార, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపద తార, విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక కృతిక, ఉత్తరాషాఢ వారికి జన్మతార, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి పరమమిత్రతార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. మృగశిర, చిత్త, ధనిష్ట వారికి మిత్రతార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి నైదన తార, అంత మంచి కాదు, జాగ్రత్తగా ఉపయోగం చేసుకోండి. పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద సాధక తార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఇది అంత మంచిది కాదు, జాగ్రత్త వహించండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి క్షేమతార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. గురూజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు చాలా విశేషమైనది. మంగళవారమే మంగళగౌరి వ్రతం రావడం చాలా విశేషం. ఇది ప్రత్యేకంగా అత్తవారి ఇళ్లల్లో నూతనంగా వివాహం చేసుకున్న వారు ఎవరైతే అత్తగారి ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లో గౌరీమాతని కూర్చోబెట్టి చక్కగా పూజించి వాయిన సామాగ్రిని పెట్టి బంధువులని మరియు సుమంగళిల్ని పిలిచి వాళ్ళకి వాయిన సామాగ్రి ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేసుకుని వాళ్ళ ఆశీస్సులు పొందడమే మంగళ గౌరీ వ్రతము.
అలా రేపు మీరు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించే వాళ్ళందరికీ కూడా గౌరీమాత అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మరియు మీకు పుత్ర సంతానంతో పాటు వంశాభివృద్ధి జరుగుతుంది అని శాస్త్రంలో తెలియచేస్తుంది. అందువలన ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు రేపు ఉదయం గౌరీ అమ్మవారిని బింబాన్ని తెచ్చి లేదా ఈ రోజే తెచ్చుకుంటూ చక్కగా ఇంట్లో స్థాపించి పూజించవచ్చు. మరుసటి రోజు మహాగణపతి వ్రతాన్ని ఆచరిస్తున్నాము. అంటే మరుసటి రోజు వరసిద్ధి వినాయక స్వామి వ్రతాన్ని ఆచరిస్తాం ఎల్లుండి రోజు. అందువల్ల రేపు అందరూ కూడా మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు రేపు ఉదయాన్నే చక్కగా ఆచరించండి. ఆ మంగళ గౌరీ అనుగ్రహం మీకు అందరికీ ఉంటుంది. ఈ పూజని మాకు తెలీదు, మేము చేయలేము, పూర్వం నుంచి మాకు ఆడవాయితీ లేదు అనేవారు రేపు ఉదయం ఇంట్లోనే ఒక కలశం పెట్టి చక్కగా పూజించి గౌరీ అష్టోత్తరం చదివి అర్చించి పూజించి కుంకుమార్చన చేసి అది నుదుటిలో ధరించి కుటుంబానికి శ్రేయస్సుని కోరుకోండి. మీ కుటుంబంలో భర్త పిల్లలందరికీ కూడా ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. మరియు గౌరీ అనుగ్రహంతో మీకు సుమంగళి యోగం కూడా ప్రాప్తిస్తుంది. గురూజీకి ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఒక చిన్న పసుపు రంగు క్లాత్ తీసుకొని కాటన్ది, అందులోకి ఒక చిటికెడు తెల్ల ఆవాలు పెట్టి దాన్ని బొడ్డొత్తిలా మూట కత్తి నెయ్యిలో అద్ది సాయంత్రం ఈరోజు దాన్ని ప్రమిదలో పెట్టి దీపం వెలిగించి ముందుగా సింహద్వారానికి, తదుపరి తులసి మొక్కకి ఆరతి తీసి తదుపరి ఇంట్లోపలికి కుడికాలు పెట్టి లోపలికి వచ్చి ఇంట్లో ఉన్న దేవతామూర్తులకి అందరికీ ఆరతి తీసి అది దేవుడి గదిలో పెట్టి కూర్చొని అది కొండెక్కే వరకు దేవుడి గదిలోనే కూర్చొని చక్కగా భగవంతుని ధ్యానం చేయాలి. అలా చేస్తే ఇంటిపైన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఏదైనా చెడు గ్రహాల ప్రభావం ఉన్నా, తర్వాత నరదృష్టి ఈర్ష ఉంటే తగ్గిపోతుంది.